సంక్రాంతి పండుగ అంటే భోగి మంటలు, పిండి వంటలు, ముగ్గులు, పతంగులు, గంగిరెద్దు ఆటలు, హరిదాసులకి కేరింతలు. ఇది గిట్ల పెద్ద పండుగ కాబట్టి గట్టిగానే ఉంటది ఖర్చు. ఏమన్నా తక్కువనా? ఎంత పెట్టినా చాలదు. ఇక ఆంధ్రాలోనైతే కోనసీమ కొబ్బరి తోటల, కోళ్ళ పందాలు, జోరు గురించి సెపరేట్‌గా చెప్పనక్కర్లేదిగ. ఈ పండుగ ఇంకా చాలా డేసే ఉంది. ఇప్పటినుంచే ఎందుకంటారా? ఇక ఈ పండుగకు స్కీమ్‌ల మీద స్కీమ్‌లు చాలవుతున్నాయి. ఫస్ట్‌దొచ్చేసి రైతు భరోసా. ఆల్రెడీ అసెంబ్లీలో చర్చ జరిగింది. రాళ్లకు, గుట్టలకు, రోడ్లకు, కోళ్లపాలకు కాకుండా పండించే భూమికే ఇస్తున్నారట. అది కూడా ఎకరానికి 7,500. ఇక రెండోదొచ్చేసి కొత్త రేషన్ కార్డ్, సన్నం బియ్యం, సంక్రాంతికి ఇందిరమ్మ ఇల్లట. ఆల్రెడీ ఊర్లలో అప్లికేషన్ తీసుకుంటున్నారు. గ్రేటర్ సిటీలో ఇందిరమ్మ ఇల్లు సర్వే ప్రారంభమైంది. ప్రజాపాలనలో ఇండ్ల కోసం అప్లై చేసుకున్న వారి దగ్గరికి వెళ్లి యాప్లో వివరాలు ఎంటర్ చేస్తున్నారు అధికారులు. సిటీ వ్యాప్తంగా 1000 మంది అధికారులు సర్వే చేస్తున్నారు. పేదల సొంత ఇంటి కల నిజం చేసేందుకు ప్రభుత్వం ఇవ్వనున్న ఇందిరమ్మ ఇల్లు సర్వే మొదలైంది. లబ్ధిదారుల దగ్గరికి వెళ్లి వారి ఆధార్ వివరాలు, అడ్రస్‌తో పాటు ఇతర వివరాలు తీసుకొని అమర్చేస్తున్నారు అధికారులు. వారి ఫోటోస్, ఉంటున్న ఇల్లు ఫోటోస్ అప్లోడ్ చేస్తున్నారు యాప్‌లో. మొదటి దశలో సొంత ఇల్లున్న వారికి 5,00,000 ఇస్తున్నారు. లోన్ అందిస్తున్నారు. వాళ్ళ సర్వే నెంబర్, ఇల్లు నెంబర్, డాక్యుమెంట్ నెంబర్‌తో పాటు అన్ని వివరాలు యాప్‌లో అప్లోడ్ చేసి పెడుతున్నారు. ఇక ఎస్సీ, ఎస్టీలకైతే 3,00,000 ఇస్తున్నారు. ఇంకేంది ఈ సంక్రాంతి జోరుంటది కావచ్చు.